రేవంత్ రెడ్డి ముర్దాబాద్ అనే పరిస్థితి వస్తుంది ప్రతి దగ్గర. కానీ అధికారాన్ని బదనాం చేస్తుర్రా. ఇప్పుడు సుప్రీంకోర్టు హెచ్చరించింది, అక్కడ వేలు పెడితే మాత్రం స్పీకర్ జైలుకి వెళ్ళాలి, అది సిఎస్ జైలుకి వెళ్ళాలని చెప్పి. అవును, న్యాచురలే కదా. చీఫ్ సెక్రటరీ ఎందుకు, అసలు చీఫ్ సెక్రటరీ ఎందుకు పెట్టుకుంటారు వీళ్ళు? ఇప్పుడు చాలామంది చీఫ్ సెక్రటరీ కొనసాగుతుంది. గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలకు ఆమె ఆమె నిండుగా కావాలన్నది. జయేష్ రంజన్ కొనసాగిస్తున్నారు, నవీన్ మిత్తల్ అనే కొనసాగిస్తున్నారు. వీళ్ళని ఎందుకు పెట్టుకుంటుండ్రు? ఇంకా మీరు ఎందుకు నడిపించుకుంటుండ్రు? 2.0 బీఆర్ఎస్ 2.2 నడిపిస్తుందా మీరు పాలన? అదే కనబడుతుంది. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టంగా వాళ్ళు ఇవ్వాల్సిన రూలింగ్ ఇచ్చిండ్రు. బ్రదర్, నేను మాత్రం గ్యారంటీగా చెప్తున్నా, వాళ్ళందరికంటే ముందు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ 100% దీన్ని అడ్డుకొని తీరుతుంది. ఇక నేషనల్ వైజ్గా రేపు కాంగ్రెస్ పార్టీ వేరే రాష్ట్రాల్లో ప్రచారాలకు పోయే పరిస్థితి ఉండదు, వేరే దగ్గర ఓట్లు వేసుకునే పరిస్థితి ఉండదు. ఇంకోటి అందుకని ముఖ్యమంత్రి అదే యూనివర్సిటీ రోహిత్ వేముల కోసం 2 రోజులు రాహుల్ గాంధీ గారు అక్కడ దీక్ష చేసిండ్రు. కాబట్టి ఆ ఫోటోలు అక్కడికి యూనివర్సిటీలకు వెళ్ళి విద్యార్థులు చాలామంది అక్కడికి వచ్చిండ్రు, రాహుల్ గాంధీని అక్కడ చూసిండ్రు, ఆయనతో ఫోటోలు దిగారు. కాబట్టి ఈరోజు మీరు ఎక్కడ పోయిన, నువ్వు పోయిన యూనివర్సిటీని మీరు అమ్ముకున్నారంట కదా అంటారు. రాహుల్ గాంధీ స్ట్రేట్ క్వశ్చన్, क्या राहुल साहब आप जो यूनिवर्सिटी में दीक्षा करे रोहित वेमुला के लिए वहाँ का जमीन आप बेच लिए कहते ना అంట. అప్పుడు ఎడబెట్టుకుంటారు ముఖం, ప్రచారం తిరగలుగుతారా? కాబట్టి దానికోసమైనా ఈరోజు ఇన్ని రోజులు జడ్సన్ రేవంత్ రెడ్డి మీద ఏదో చేసిండు, ఏవో అబండాలు వేసిండు అనుకుంటున్నారు. ఇవాళ ఈ కథ చూసిన తర్వాత నేను చెప్పింది 100%, ఈయన గురించి చెప్పింది 100% కరెక్ట్ అనేది ఏఐసిసికి నిర్ధారణకు వచ్చింది. కానీ కాంగ్రెస్ ఏమంటుందంటే ఇక్కడ పెట్టుబడులు వస్తుంటే బీఆర్ఎస్ అడ్డుకుంటుంది అని చెప్పి ఐటీ ఇండస్ట్రీ. బీఆర్ఎస్ మీరు అంత ఒకటే కదా బ్రదర్, మీరు అందరి రోజు ఎవరేం మాట్లాడతా అని చెప్పి బీఆర్ఎస్ ఎందుకు అడ్డుకుంటలేదు? నేను చెప్తా ఒక ఎగ్జాంపుల్, ఇది ప్రెస్టేజ్ సిటీ అని ఇక్కడ కడుతుండ్రు రోడ్డుకు, బీఆర్ఎస్ పోయి ఎందుకు అడ్డుకుంటలేదు దాన్ని? చెరువుల బాజాప్తకు పోయి కడుతుండ్రు వాళ్ళు. బీఆర్ఎస్ ఎందుకు పోయి అక్కడ అడ్డ నిలబడతలేరు? ఎందుకు కబ్జాకి ఎందుకు నిలబడతలేరు? ఈరోజు ఎన్ని చెరువులలో కడుతున్నారు, అక్కడ పోయి ఎందుకు అడ్డుకుంటలేరు మీరు? కాబట్టి ఇవన్నీ కథలు, మీరు అందరూ ఒకటే, వాటి ఎవరెవరు మాట్లాడతారు. ఈరోజు సిండికేట్ పాలన నడుస్తుంది, ప్రతి దాంట్లో అందరికీ వాటాలు. ఈరోజు అందరు పంపకాలు చేసుకుంటారు. ఈరోజు కేంద్రంలో ఉన్న హెచ్ఆర్ మినిస్టర్ కూడా దీని మీద మాట్లాడలే కదా, ఇది మా భూమి, నువ్వు అమ్మనికి లేదు అని చెప్పి సహమంత్రులైనటువంటి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కేంద్ర హెచ్ఆర్డి మినిస్టర్తో ఎందుకు స్టేట్మెంట్ ఇప్పిస్తలేరు? ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు విద్యార్థుల పోరాటం ఇది, విద్యార్థులు చేస్తుండ్రు. ఈరోజు 100% వీళ్ళు మెడలు వంచుతారు, 1 ఇంచు భూమి కూడా వేలం పాట వాడకుండా వాళ్ళు అడ్డుకోగలుగుతారు. ఇది నా ప్రగాఢమైన విశ్వాసం. ఓకే, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల మీద ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుందంటే మా పని మేము చేసాము, ఇప్పుడు కేంద్రం ఏం చేస్తుందో చూడాలి అని చెప్పేసి సీఎం అంటున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు రిజర్వేషన్ అమలయ్యే దిశగా ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నట్టు ఏమైనా ఉందా? అంటే ఏం చెప్తారు? పరిణామం ఖచ్చితంగా ఉన్నది, కాకపోతే రాంగ్ టైంలో పెట్టారు. ఎప్పుడైతే పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు పైన చర్చ జరుగుతున్నప్పుడు బీసీ బిల్లు పైన ఆ రోజు దీక్ష ఇవాళ పెట్టేది ఉండే, లేకుంటే సోమవారం మంగళవారం పెట్టేది ఉండే, ఫుల్ సక్సెస్ అయ్యేది. నేషనల్ లెవెల్లో ప్రోగ్రామ్ అది. అంటే వక్ఫ్ బిల్ నడిచినప్పుడు ఇది పెట్టేటోళ్ళకి ఇది కనవాలి నేషనల్ లెవెల్లో. ఇది నేషనల్ లెవెల్లో జరిగేది. ఏమున్నా ఈరోజు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది, వాళ్ళు అమలు చేయాల్సిన పరిస్థితి వాళ్ళపైన ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న సరే, మీరు బిల్లు పాస్ చేసుడే కాదు, దాని మీద నిన్న ఒక కమిషన్ వేసినావు, వేసినారు. అదే సీతా దయాకర్ ఇందాక చెప్పినప్పుడు, మరి నేను బీసీ ఎడపాటిస్తే ఇప్పటిదాకా ఎన్ని పదవులు వేసినా ఎంతమందికి బీసీలకు ఇచ్చారు? ఈరోజు మీరు ఖైదా మీద రాసిచ్చాడు కాదు కదా. మంత్రులు ఎంతమంది ఉన్నారు? బీసీ మంత్రులు, బీసీ చైర్మన్లు ఎంతమంది ఉన్నారు? అదేందా? ఈరోజు అవన్నీ కూడా మీరు ఒక్క దగ్గర కాదు, ఫస్ట్ మీరు అమలు చేయండి. నువ్వు ఆడ ధర్నా వేస్తేవి. నిన్న 4వ తారీఖు మళ్ళీ ఒక తెలుగుదేశంకి వెళ్ళి వచ్చినటువంటి ఒక వ్యక్తికి, ఉన్నత వర్గానికి చెందినటువంటి నాన్ బీసీకి నువ్వు పోస్ట్ ఇస్తేవి, నాన్ ఎస్సీ, బీసీ, నాన్ మైనార్టీ ఇస్తేవి. నువ్వు ఏం మెసేజ్ పంపినావు ఈరోజు? కాబట్టి ఏదో నామకార్థంగా పంపినా కాబట్టి నాకు చిత్తశుద్ధి ఉన్నట్టు మాత్రం ఇలా కనవాడలే. నేను ఒక పోస్ట్ బీసీకి ఇస్తే కనవాడేది కదా, ఒక ముస్లింకు మహిళకి ఇస్తే కనవాడేది కదా. కాబట్టి వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు ఫిరాయింపులో ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? తెలంగాణ ఉప ఎన్నికలు వస్తాయా, రావా? మరి సీఎం చెప్పినట్టు రావని అనుకోవచ్చా? సీఎం అది ఎప్పుడు బ్రదర్, దాని మీద న్యాయ పరిధిలో కోర్టుల లెవెల్లో నడుస్తుంది. యాక్చువల్గా వాళ్ళని పార్టీలో చేర్చుకోమని చెప్పి మనం చెప్పినాము. అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కదా, రేవంత్ రెడ్డి గారు స్పష్టం. ఈరోజు వాళ్ళను నువ్వు చేర్పించుకొని వాళ్ళని తిప్పుకొని అక్కడ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళని చంపుకునే పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. నేను చెప్తున్నా, ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క కారణంగా తీసుకున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళందరినీ కూడా వాళ్ళ పార్టీ వాపస్ పంపుతారా?
లేకుంటే వాళ్ళని స్పీకర్ సస్పెండ్ చేస్తారా, ఏది చేస్తారా అనేది ఇది. కానీ నేను అనుకుంటున్నా మాత్రము ఖచ్చితంగా అక్కడ ఎన్నికలు వస్తాయని నేను అనుకుంటున్నా. అంటే న్యాయస్థానం స్పీడ్ చూస్తే మాత్రం అక్కడికి వస్తాయని నేను అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు అసలు కేటీఆర్ మీద కేసీఆర్ మీద ఎటువంటి చర్చలు కూడా లేవుగా. కాళేశ్వరం కానీ, ఫోన్ ట్యాపింగ్ కానీ, లేకపోతే ఈ కార్ ఫార్ములా కానీ, అంటే ఏమైనా మధ్యవర్తిత్వం కుదిరిందంటారా? అది రేవంత్ రెడ్డి చెప్పాలి. ఉమ్, కుదిరినట్టే కదా. ఈరోజు ప్రెస్టేజ్ మీద బీఆర్ఎస్ కూడా దేని గురించి గట్టి పెద్ద ఉద్యమం చేస్తలేదు కదా. ఉమ్, ఈరోజు అన్ని యూనివర్సిటీల బంధుకు పిలుపు ఎందుకు ఇవ్వలే మరి? 400 ఎకరాలు అమ్ముతుండ్రు. తెలంగాణలో 6 యూనివర్సిటీకి బంద్ అని చెప్పేసి కేటీఆర్ పిలుపు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? ఉమ్. కాబట్టి బ్రదర్ ఇలా అంతా దోబుచ్చులాట. మెగా కృష్ణ అందరి వాడు, మనం అందరం కలిసి ఉందాము, అందరం కలిసి తిందాం, పంచుకుందాం.